ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం చేస్తున్న వ్యయంపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. రాష్ట్ర ఆదాయంలో అత్యధిక భాగం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే ఖర్చు అవుతోందని జరుగుతున్న ప్రచారంపై ఉద్యోగులు, పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలు, జేఏసీలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇదంతా వాస్తవం కాదని ఉద్యోగ సంఘాలు తమ సొంత లెక్కలను కూడా ప్రకటించాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇచ్చిన ఒక ప్రజెంటేషన్లో ఏపీ సీఎం గారు కొద్ది రోజుల క్రితం ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్లపై పడుతున్న ఖర్చుపై ఇండైరెక్ట్గా ఒక వ్యాఖ్య చేశారు. నేరుగా ఉద్యోగులు, పెన్షనర్లు అని అనకపోయినా హ్యూమన్ రిసోర్స్పై చేస్తున్న ఖర్చు చాలా ఎక్కువగా ఉందని అంటూ ఈ వ్యాఖ్య చేశారు. హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్ ఖర్చులు అంటే ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్లే అని ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. రాష్ట్రం మొత్తం ఆదాయంలో గతంలో 106% వరకు ఖర్చు అయ్యేదని, దాన్ని ఇప్పుడు 96% వరకు తగ్గించగలిగామని ఈ ప్రజెంటేషన్లో సీఎం గారు చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం చెలరేగింది. ఉద్యోగ సంఘాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇంచుమించు ఎలాంటి వ్యాఖ్యలనే గతంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కూడా చేశారు. అప్పట్లో ఇంత దుమారం చెలరేగలేదు. ఇప్పటికే ఏపీజేసీ అమరావతి, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, అలాగే ఏపీజేసీ ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ సీఎం గారి వ్యాఖ్యలను పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రకటనలు విడుదల చేశారు. ఏపీజేసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ, కాగ్ అధికారిక గణాంకాల ప్రకారం 2025-26లో మొత్తం రెవెన్యూ వ్యయంలో ఉద్యోగులు, పెన్షన్లపై చేసిన వ్యయం కేవలం 37.41% మాత్రమేనని తెలిపారు. స్టేట్ ట్యాక్స్ రెవెన్యూలో ఉద్యోగుల వ్యయం 59.36% అని, మొత్తం రెవెన్యూ ఆదాయంలో జీతాలు, పెన్షన్ల వ్యయం 47.64%గా ఉందని ఆయన వెల్లడించారు. 96% అనడం న్యాయం కాదని వివరించారు. ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్ర బడ్జెట్ రెవెన్యూ రిసిప్ట్లు మొత్తం సుమారు 2.60 లక్షల కోట్లని, జీతాలు, పెన్షన్లపై ఖర్చు కేవలం 30 నుండి 33% మాత్రమేనని ఆయన చెప్పారు. అందువల్ల రాష్ట్ర ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకే వెళుతోందని సీఎం గారు చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని రెండు జేఏసీలు స్పష్టంగా చెప్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశంపై సీఎం గారు చేసిన ప్రకటనను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఏపీటీఎఫ్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్ చిరంజీవి ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలను ప్రస్తావించారు. వారి లెక్కల ప్రకారం మొత్తం బడ్జెట్ వ్యయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వాటా సుమారు 28.4% మాత్రమేనని వారు అంటున్నారు. అంటే మొత్తం ప్రభుత్వ వ్యయాన్ని ప్రతిపాదికగా తీసుకుంటే ఉద్యోగులు, పెన్షనర్లపై అయ్యే వ్యయం 90% పైగా కాదని, దాదాపు 1/3 వంతు కంటే తక్కువేనని ఏపీటీఎఫ్ చెప్తోంది. ఇక మొత్తం రెవెన్యూ వ్యయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే జీతాలు, పెన్షన్ల వాటా సుమారు 36.9%గా ఉందని పేర్కొంటున్నారు. రాష్ట్ర సొంత రెవెన్యూతో పోల్చినప్పుడు మాత్రం ఈ వ్యయం సుమారు 68%గా ఉంటుందని సంఘం తెలిపింది. ఉద్యోగులు, పెన్షన్లపై పడుతున్న ఖర్చును ఒకరు 37.41%, 59.36%, 47.64% అని, మరొకరు 30 నుండి 33% అని, మరొకరు 36.9%, 68% అని రకరకాల శాతాలుగా చెప్తున్నారు. ఈ రకరకాల శాతాలు ఒకదానికొకటి విరుద్ధమైనవి కావు. అవి వేర్వేరు ఆర్థిక కొలమానాల ఆధారంగా వచ్చిన శాతాలు. ఈ వివాదాన్ని శాతాలుగా చూస్తే అర్థం కాదు. మొత్తం బడ్జెట్ వ్యయం ఎంత, రెవెన్యూ వ్యయం ఎంత, రాష్ట్ర సొంత రెవెన్యూ ఎంత, ఏ ప్రతిపాదికన లెక్కిస్తున్నామనే దానిపై శాతాలు కూడా మారుతూ ఉంటాయి. అందుకే అసలు ఈ వివాదం సంఖ్యల గురించి మాత్రమే కాకుండా ఆ సంఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలన్న దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ 3 పద్ధతుల్లో వేసిన కొలమానాలు. ఇందులో ఒకటి మొత్తం బడ్జెట్ వ్యయం ప్రతిపాదికన లెక్కగట్టారు, మరొకటి రెవెన్యూ వ్యయం పద్ధతిలో లెక్కగట్టారు, మరొకటి రాష్ట్ర సొంత రెవెన్యూ ఆధారంగా లెక్కగట్టారు. కాబట్టి ఏ ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని ఉద్యోగులు, పెన్షన్లకు ఇంత ఖర్చు అవుతున్నదని చెప్తున్నారో దాన్ని బట్టి ఆ శాతం కూడా ఆధారపడి ఉంటుంది. పైన ఇచ్చిన లెక్కల్లో ఎక్కడ 90% పైగా ఉద్యోగులు, పెన్షన్లకు ఖర్చు అవుతున్న దాఖలాలు కనపడడం లేదు.
ఇదే కారణంగా ఉద్యోగ సంఘాలు 90% పైగా ఖర్చు అవుతున్నదనే ప్రచారాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ గణాంకాల వెనుక మరో ముఖ్యమైన ప్రశ్న కూడా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీతాలు, పెన్షన్లను కేవలం ప్రభుత్వ ఖజానాపై పెడుతున్న ఖర్చుగా మాత్రమే చూడాలా? ఏపీటీఎఫ్ అభిప్రాయం ప్రకారం అలా చూడడం సరికాదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన నుండి పరిపాలన, ప్రజలకు అందే వివిధ ప్రభుత్వ సేవల వరకు ప్రభుత్వ వ్యవస్థను నడిపించడంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందువల్ల వారికి చెల్లించే జీతాలను కేవలం ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారంగా చిత్రీకరించడం సరైన విధానం కాదని సంఘం చెప్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్నారు. కాబట్టి వారి జీతాలు ప్రభుత్వ సేవలు నిర్వహించడానికి అయ్యే వ్యయంలో భాగంగా మాత్రమే చూడాలని సంఘం వాదిస్తోంది. ఒక ఉద్యోగికి జీతం చెల్లించడం ఒకవైపు ప్రభుత్వ వ్యయం అయినప్పటికీ అదే ఉద్యోగి అందించే సేవ మరోవైపు ప్రభుత్వ వ్యవస్థలో కీలక భాగంగా చూడాలి. ఈ రెండు కోణాలను కలిపి చూసినప్పుడే ఉద్యోగులపై ప్రభుత్వ వ్యయం గురించి పూర్తి అవగాహన వస్తుందని ఈ వాదన వల్ల మనం తెలుసుకోవచ్చు. ఈ వాదనకు తోడుగా ఉద్యోగ సంఘాలు మరో అంశాన్ని కూడా ముందుకు తెస్తున్నాయి. ఉద్యోగులకు రావాల్సిన 30,000 కోట్లకు పైగా జీతాలు, డిఏలు, డిఆర్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఇప్పటికే పెండింగ్లో ఉన్న సమయంలో ఉద్యోగులపై ప్రభుత్వం చేస్తున్న మొత్తం వ్యయాన్ని మాత్రమే చూపించడం వల్ల బకాయిలు చెల్లించకపోయినా ఇదంతా చాలా పెద్ద మొత్తంగా కనిపిస్తుందని వారు అంటున్నారు. గోరంత వాస్తవాలను కొండంతగా చూపించినట్లు అవుతుందని వారు గగ్గోలు పెడుతున్నారు. అలాగే ఉద్యోగులు తమ సొంత జీతాల నుండి దాచుకున్న ఏపీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్, జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్ వంటి సొమ్మును కూడా ఖర్చులో కలిపి చూపించడం వల్ల ఖర్చు చాలా పెద్దదిగా కనిపిస్తుందని, ఇలా చూపించడం న్యాయం కాదని వారు అంటున్నారు. రాష్ట్రానికి ఆర్థిక పరిమితులు ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఆర్థిక పరిమితుల కారణంతో ఉద్యోగులకు రావాల్సిన చెల్లింపులను వాయిదా వేయడం న్యాయం కాదని సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం తన ఆర్థిక పరిస్థితిని వివరిస్తూనే ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, డిఏలు, డిఆర్లు, పిఆర్సీ, ఐఆర్ వంటి అంశాలపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. అసలు ఈ సమస్యకు మరో కోణం కూడా ఉంది. ఉద్యోగులు జీతాలు, పెన్షన్లకు ఎంత శాతం ఖర్చు అవుతుందనే ప్రశ్నతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు ఎంతకాలంగా పెండింగ్లో ఉన్నాయనే ప్రశ్నకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ చర్చను కేవలం ప్రభుత్వానికి ఉద్యోగులు పెన్షన్లు భారమా కాదా అనే ప్రశ్నకు పరిమితం చేయడం సరిపోదు. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రెండు అంశాల మధ్య సమతుల్యత సాధించడమే ప్రభుత్వానికి అసలు సవాలు. ప్రస్తుతం ఏపీటీఎఫ్ మాత్రం 12 పిఆర్సీ ఏర్పాటు, 30% అయ్యారు, పెండింగ్ డిఏలు, డిఆర్లు విడుదలపై స్పష్టమైన నిర్ణయం కోరుతోంది. 90% అనే సంఖ్యపై వివాదం కొనసాగుతున్నప్పటికీ ఉద్యోగ సంఘాలు మాత్రం తమ ఆర్థిక హక్కులపై స్పష్టత కోరుతున్నాయి. కొత్త పిఆర్సీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? 30% ఐఆర్ ప్రకటిస్తారా? పెండింగ్ డిఏలు, డిఆర్లు ఎప్పుడు విడుదలవుతాయి అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని కోరుతున్నాయి. అసలు ఉద్యోగులకు చెల్లించాల్సిన 234 డిఏలు, డిఆర్ల బకాయిలు, పిఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, రిటైర్మెంట్ బకాయిలు, మంజూరు చేసిన 5 డిఏలు, డిఆర్లు, పిఆర్సీ, ఐఆర్ ఇలాంటివి చెల్లించకుండా ఉద్యోగులు పెన్షనర్లపై భారీ ఖర్చులు పెడుతున్నట్లుగా చెప్పడం న్యాయం కాదని వారు అంటున్నారు. ఇదే సమయంలో ఉద్యోగ సంఘాలపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక ఇబ్బందులు, పిఆర్సీ ఆలస్యం, డిఏలు, డిఆర్లు మంజూరు చేయకపోవడం వంటి అంశాలపై కొన్ని సంఘాల నాయకులు తగిన స్థాయిలో స్పందించలేదని విమర్శించే వర్గాలు కూడా ఉన్నాయి. గతంలో పెద్దగా స్పందించిన నాయకులు ఇప్పుడు దూకుడుగా ఎందుకుంటున్నారని మరికొందరు అంటున్నారు. దీనికి సమాధానం వారి దగ్గరే ఉంటుంది. ఒకటి మాత్రం నిజం, క్రింది స్థాయిలో ఉద్యోగులు మాత్రం ఉద్యోగ సంఘాల నాయకులపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అనుకున్నంత స్థాయిలో వారు స్పందించడం లేదని వారు అంటున్నారు. ఇలాంటి విలువైన సమాచారం మా ఛానల్ ద్వారా మీకు అందించబడుతుంది. ఈ సమాచారం నచ్చితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, అవసరమైన వారికి వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.